చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగిందండి. మొదటగా ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో డిఆర్ఐ ఏజెన్సీ దేశంలోని పలు పోర్టులను చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ని టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత తెలిసింది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను అలానే విశాఖపట్నంలోను గుజరాత్లోను పలు ప్రదేశాల్లో రైడ్స్ జరిగి మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలానే వెటర్నరీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా జాయింట్ కమిటీ ఫామ్ చేసేసి త్రిమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం లిమిట్స్లో ఉన్న ఏజెన్సీలో మిస్టర్ మిషు ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన 189 టన్స్ వరకు ఉన్న బీఫ్ని చెక్ చేశారు. కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ ప్రకారం ఒక 6 శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి టెస్టింగ్ కోసం పంపిస్తే ఇందులో ఉన్న 3 శాంపిల్స్ కౌకి సంబంధించినగా, అలానే 2 శాంపిల్స్ ఎద్దు మాంసంగాను, ఒక శాంపిల్ మాత్రమే గేదె మాంసంగాను, అంటే సుమారుగా 87,000 కేజీలు. అంటే మనకున్న 189 టన్స్లో 87 టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్టు నిర్ధారించారు. ఇంకా కొన్ని శాంపిల్స్ అప్పటి సమయంలో తీయకపోవడం వలన మిగతా 8 శాంపిల్స్ కూడా రీసెంట్గా మనం తీసి వాటిని కూడా నిర్ధారించడానికి ఏజెన్సీకి మనం ఈ ల్యాబ్ టెస్ట్ కోసం పంపించాము. సో దీనిలో ఒక పర్సన్ ఎవరైతే సరే ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో మిస్టర్ మిషన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఫర్హాన్ ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నారో ఇతన్ని మనం అరెస్ట్ చేసి మన పోలీస్ రిమాండ్కి తీసుకొని విచారణ చేశాం. సో ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్. ఇది విశాఖపట్నంలో మొదలైంది కాదు. విశాఖపట్నంలో ఎక్కడ కూడా స్లాటర్ హౌసెస్ అనేవి లేవు. తెలంగాణలోను, తమిళనాడులోను, అలానే పలు ప్రదేశాలలో కలకత్తాలో, యూపీలో కూడా ఎన్నో చోట్ల స్లాటర్ హౌసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు స్లాటర్ చేసిన వాటిని ఈ మిష్ ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అని అతను మనకి సమాచారం అంతా వెల్లడించారు. అతను సమాచారం ఇచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు 2 పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి మన్సూర్ అలీ, ఇతన్ని మనము లోనావాలా ఏరియా మహారాష్ట్రలో పట్టుకోవడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ లోనావాలా పోలీస్ స్టేషన్లో కూడా సిమిలర్ కౌ స్లాటరింగ్ సెక్షన్స్ పెట్టేసి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే మరొక వ్యక్తి రషీద్ సురేష్, ఇతను కూడా స్లాటర్ చేసి గో మాంసాన్ని సరఫరా చేస్తారు. సో ఇతన్ని మనము ఉత్తరప్రదేశ్లోని మీరట్లో కూడా పట్టుకొని ఇద్దరిని కూడా మనం తీసుకొని రావడం. మొదటి వ్యక్తిని మనం ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము. రషీద్ ఖురేషిని కూడా ఇప్పుడు మనము జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. వీళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్గా క్వశ్చన్ చేసేసి ఇప్పటి వరకు సుమారుగా 9 మంది ఈ నెట్వర్క్లో ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరందరి మీద కూడా మనం పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్స్ ఫామ్ చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళందరినీ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి మనం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శ్రీ వెంకటాద్రిపై ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వెంకటాద్రిపై కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాంప్రదాయ రీతిలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అభిషేకాది కార్యక్రమాలను వైదిక వర్గాలు నిర్వహిస్తున్నాయి. అనంతరం ఆలయ మండపమునందు భక్తులచే పండితులు ధనుర్మాసంలో మాత్రమే నిర్వహించే తిరుప్పావైను నిర్వహిస్తున్నారు. అనంతరం వివిధ రకాల పదార్థాలతో స్వామివారికి నివేదన గావించి వాటిని భక్తులకు వితరణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. జై శ్రీమన్నారాయణ. పెందుర్తి వెంకటాద్రి మన ఆలయంలో సంవత్సరంలో విశేషంగా చేసుకున్న ఉత్సవాల్లో ధనుర్మాస వ్రతం చాలా విశేషమైనది. ఇక్కడ అద్భుతం ఏంటంటే రోజు 1000 మంది భక్తులు వస్తారు. 1000 మంది అనర్గళంగా పారాయణ చేస్తారనమాట. ప్రగాఢమైన విశ్వాసంతో ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని వైభవంగా చేస్తారు. ప్రాతకాలాన్నే 4 గంటల 30 నిమిషాలకి స్వామివారి సన్నిధిలో సన్నాయమేళంతో సుప్రభాతాలు చేసి తదనంతరం కూడా ఆరాధన అనంతరం కూడా తిరుప్పావై సేవాకాలం భక్తులందరి చేత చేయించి కుంకుమార్చన కార్యక్రమం చేసి విశేషమైన ప్రసాదాలు నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని వినియోగం చేయడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కైంకర్య పొరలుగా ప్రసాదాన్ని భక్తులు చేయిస్తూ ఉంటారు.
వచ్చిన వాళ్ళందరికీ దేవస్థానం చక్కగా వాహన సదుపాయం ఉచిత ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే రేపు 30వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉదయాన్నే 3:30 ఉత్తర ద్వార దర్శనం భక్తుల్ని ప్రవేశించేసి స్వామి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారుగా కింద సంవత్సరం అయితే 65,000 మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగానే వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ దేవస్థానం వాళ్ళు మంచి ఏర్పాట్లు చేస్తారు. చక్కటి ప్రసాదం ఏర్పాటు చేస్తారు. చక్కటి వాహన సదుపాయం వీటన్నిటిని ఏర్పాటు చేస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం అయిన తర్వాత 4వ తారీఖు నాడు సామూహిక కుంకుమ పూజలు, సుదర్శన హోమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సుమారుగా 8,000 మంది ఆడవాళ్ళ చేత మన ప్రాంగణంలో కుంకుమ పూజ, 108 మంది దంపతుల చేత సుదర్శన హోమ కార్యక్రమాలు చేసి సుమారుగా 25,000 మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ఆ తర్వాత 14వ తారీఖు నాడు విశేషంగా గోదారంగనాయుడు కళ్యాణ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. కళ్యాణంలో కూడా సుమారుగా ఒక 500 మంది దంపతులు పాల్గొని కళ్యాణోత్సవం జరిపిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రి పదవులు, 3 విప్ పదవులు దక్కి ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం. అలాగే పార్టీ కోసం నిత్యం నిప్పుడు నిలబడి చాలామందికి ఆయన మెత్తకదనం, ఆయన మెత్తనదనం ఒక సాఫ్ట్ టార్గెట్గా అయిపోయిన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ పదవి విప్ బాధ్యతలు అందించాం. పార్టీ కోసం ముందు వరుసలో నిలిచి బలంగా పనిచేసిన నాయకుల్ని, కార్పొరేషన్ చైర్మన్ని నియమించాం. జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం నిలిచారు. అలాగే తమ ఆలోచన, భావజాల విధానాలతో పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి అవకాశం ఇచ్చాం. పార్టీ తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లో పదవులు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన వాటితో పాటు సంక్షేమానికి సంబంధించిన కార్పొరేషన్స్ కూడా తీసుకున్నాం. అలాగే మాల కార్పొరేషన్ కానీ, క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, వడ్డీ కాపు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లకి మన నాయకులకి అవకాశం ఇచ్చాం. అలాగే ఒక మేజర్గా ఒకటి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది, రెల్లి సంక్షేమానికి రెల్లి కార్పొరేషన్ కూడా ఏమైనా తీసుకున్నారా లేదా ఒకసారి, లేదంటే అది చాలా అవసరం. దానికి రెల్లి సామాజిక వర్గానికి మనం నిలబడాల్సిన అవసరం, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలి, కళల్ని ప్రోత్సహించే దిశగా ఉన్న అకాడమీ బాధ్యతలు మన పార్టీ నాయకులకు దక్కే. అర్బన్ డెవలప్మెంట్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం, ఒంగోలు, అనంతపురం, హిందూపురం, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా మన నాయకులకి అవకాశాలు పొందారు. ఉదాహరణకి అంటే ఇవన్నీ ఎలా ఇచ్చాం పదవులు, ఇవన్నీ అనడానికి ఒక పార్టీ ఈ వేదిక పైన మన వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు. బాలినేని గారు కానీ, బాలినేని గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన 2 వైపుల నుంచి మాట పడాల్సి వస్తుంది. నువ్వు మా వాడి కాదని చెప్పి కొంతమంది, నువ్వు అటు వెళ్ళిపోయావు, ఇట్లా పాపం అలాంటి ఇబ్బందులు కూడా ఆయన వచ్చి మనస్ఫూర్తి. ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక కెరీర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అని అనటానికి మంచి ఉదాహరణ మనకి బాలినేని గారు. సో బాలినేని గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారి కొట్టినా కానీ జనసేన జెండాని పట్టుకుని వదలలేదు. కొట్టే సాయి ప్రసాద్ని అంటే ఇవన్నీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించడం. అంటే వీటి వెనక అంటే ఇప్పుడు మీరు తీసుకున్న 3 నెలల కాలంలోనే ఎన్ని కేసులు, దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏమీ లేదు. శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు ఈ ప్రభుత్వం. ఎంతసేపు గవర్నమెంట్ మీద యాంటీ రాకూడదనేటువంటి ధ్యాస తప్ప ప్రభుత్వానికి పనిచేస్తున్నారా పోలీసులు, ప్రజల కోసం పనిచేస్తున్నారా? నాకు తెలియగలుగుతాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నట్టు? ప్రభుత్వాని కోసం
లేకపోతే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడానికా, లేకపోతే ప్రజల కష్టాలు అడ్రస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట? ఒక పక్క మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం మహిళల కోసం ఎటువంటి శాంతి భద్రతలు ఏమీ ఇబ్బంది లేకుండా ఎన్నో యాప్లు తీసుకొచ్చాము. ఎంతో చక్కగా జరిగింది. ఆ రోజు మహిళలకి భద్రత అనేది ఏర్పడగలిగాము. మహిళల మీద ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ తోలు చేస్తారు అన్నంత భయం ఉండింది. ఈరోజు చూస్తే ఏముంది, మేమేమన్నా చేసుకోవచ్చు. సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఎటు పడితే అటు బిహేవ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు ఎవరైనా అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయారు జనాలు కూడా. ఎందుకంటే మనం అనుకుంటాం జగనన్న చేతల ముఖ్యమంత్రి, ఆయన చెప్పింది చేశారు, మహిళలకి రక్షణ కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాటల ముఖ్యమంత్రి. ఎప్పుడు ఎత్తుకో, నేను అట్ట చేస్తాను, నేను ఇట్ట చేస్తాను, ఆడవాళ్ళని కానీ మీరు కన్నెత్తి చూశారని అంటే అదే వాళ్ళకి ఆఖరి రోజు, లేకపోతే ఎవరైతే ఆడవాళ్ళ మీద ఏమైనా అత్యాచారం చేస్తారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారు. ఏది ఎక్కడ కనపడరు. యథావిధిగా అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు కంటే ఎక్కువ అవుతున్నాయి తప్ప ప్రతిరోజు తక్కువ అయ్యేటువంటి అవకాశం కనపడట్లేదు. కనీసం 13 ఏళ్ల పిల్ల పాపం, ఆ అమ్మాయిని 18 రాత్రి వీళ్ళు తీసుకెళ్తే 21వ తేదీ దాకా ఆ అమ్మాయి బయటపడి వచ్చేంత వరకు నలుగురు కలిసి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి సాక్షాత్తు ఎక్కడ మంగళగిరిలో కనీసం ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి రాకపోతే పరిస్థితి ఏంటి? ఇటువంటి ఒక సంఘటన జరిగిందని కూడా తెలియదు బయటికి. ఎన్ని వెలుగులోకి వస్తున్నాయండి జరిగే వాస్తవ సంఘటనలో ఎన్ని వెలుగుకి వస్తున్నాయి అసలు. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళని ఆ అమ్మాయి తప్పించుకున్నాక ఇప్పుడు వెళ్ళి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి ఏదో కేసు పెట్టేసి దాన్ని ఇంకా అయిపోయింది. మేము కేసు పెట్టామంటే మా పని అయిపోయింది. పోలీసులది జనాల్ని రక్షించడం పని కాదు. కేసు పెట్టేశాము, ఫార్మాలిటీ అయిపోయింది, మా పని అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమే ఇంటర్మీడియట్ బాలికని వాళ్ళు మళ్ళీ అదే ఇట్ట మాయమాటలు చెప్పి పిల్లల్ని ఎత్తుకు వెళ్తున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఇది ఉంది, అర్థమవుతుంది. పోలీసులు దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇటువంటి అఘాయిత్యాలు ఇంకొన్ని అరికట్టాలి అని అంటే మనం ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఏమన్నా ఆలోచన ఉందా? జగనన్న ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ ఉంది. పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం, అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం, అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్, సాహిత్య పరంపర, అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన, అదేవిధంగా నృత్యం, కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం, ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం, అదేవిధంగా గానం, ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ. ఇలాగా నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో
సాహితీ ప్రక్రియలనండి, సంగీత ప్రక్రియలనండి, నృత్య ప్రక్రియలనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు దీంట్లో వినూత్నమైనటువంటి పోకళ్ళు వస్తున్నాయి కనుక ఆ పోకడల్ని ప్రపంచానికి తెలియజేసి తద్వారా మన కళా సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పునరుద్ధరించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ వారు జైపూర్లో చేసేటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు, ఇవాళ నిన్ననే వారణాసిలో పూర్తి చేసుకున్నారు కార్యక్రమం. వారు కూడా పూర్తిగా ప్రాచీన కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అనురక్తితోటి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క ట్రాక్ రికార్డ్ చూసి వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం మనకి కనుమరుగవుతున్నటువంటి జానపద కళారూపాలు చాలా ఉన్నాయి. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనకి తోలుబొమ్మలాట కానివ్వండి, బుర్రకథ, హరికథ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్న సమయంలో వీటిని రివైవ్ చేయటం ఎలాగా, మళ్ళీ ఆ పాతకాలపు జానపద రూపాలని ప్రజలకు తెలియజేయటం ఎలాగా, ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ 3 రోజుల వర్క్షాప్ అనండి, ఉత్సవం అనండి, పండుగ అనండి, 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో వివిధ రంగాల్లో సినిమా రంగానికి చెందినవారు కానీ, సాహిత్య రంగానికి చెందినవారు కానీ, అదేవిధంగా కళారూపాలకు చెందినటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఆలోచనలు మనకు తెలియజెప్తారు. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ కళలను ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రాచీన కళలైనటువంటి జానపద పాలసీని కూడా తీసుకొచ్చినటువంటి అగ్రగామి స్థాయి నాయకుడు. ఉమ్మడి రాష్ట్రం గా ఉండేటప్పుడు హైదరాబాద్లో ఇంకా అభివృద్ధికి నోచుకొని ఆ రోజుల్లో ఫస్ట్ ఫ్లైఓవర్స్ను కూడా డెవలప్ చేసి హైదరాబాద్ని సుందరీకరణ చేసి ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా అకాడమీ స్టార్ట్ చేసుకొని అభివృద్ధి చెందే విధంగా పుల్లెల గోపీచంద్ గారు కానీ, వివిఎస్ లక్ష్మణ్ కానీ, కరణం మల్లేశ్వర గారు కానీ, ఇలాంటి మహానుభావులు ఆయన సమయంలోనే ఒక గొప్ప అవకాశంతో ప్రపంచ ఖ్యాతిని సృష్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. అంటే ఈయన చరిత్ర చూసుకుంటే సుమారు 25-26 సంవత్సరాల పాటు ఈ గొప్ప పదవులన్నిటిని కూడా అలంకరించాడు. ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యధిక శాతం ఎక్కువ కాలం హోదాలను అనుభవించినటువంటి, ఎక్కువ మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వన్, తమ్మినేని సీతారాం. అలాంటి వ్యక్తికి బలహీనుడా? బలమైన వ్యక్తి అతని పైన తీసుకొస్తావా? యువకుడిని తీసుకొస్తావా? తమ్మినేని సీతారాం గారు రాజకీయాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి ఆయన ఇంచుమించు 67-68 సంవత్సరాలు ఆయన వయసు. ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికి మీరెక్కడ? అసలు మీ చరిత్ర ఏంటి? కూలి పనులు చేసుకుని పొలాల్లో పనులు చేసుకునేటటువంటి ఆఫ్ నిక్కర్ గాళ్ళు కదరా మీరు. సారా వ్యాపారాల్లో బాటిల్స్ కి సీల్స్ వేసుకునేవారు కదా. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి రాజకీయ నేపథ్యంలో నరసన్నపేటలో మీ ఊర్లో జరిగినటువంటి గొడవకు నరసన్నపేట జైల్లో ఉంటే ఆ స్టేషన్కి వచ్చి బయటికి రప్పించినటువంటి మహానుభావుడు ఉన్నాడే, కళింగ నాయకుడు శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు. ఆయన భిక్షతోనే కదా మీ రాజకీయ జీవితాలు ప్రారంభమైనాయి. అలాంటి రాజగోపాలరావు గారి మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తి తమ్మినేని సీతారాం. 6 సార్లు ఎంపీగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజగోపాలరావు గారి తర్వాత తమ్మినేని సీతారాం గారు అంతటి నాయకుడని కళింగ జాతి మొత్తం కీర్తిస్తుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి సీతారాం ప్లేస్లో ఒక యువకుడిని తెస్తావు, అనుభవజ్ఞుడిని తెస్తావు. ఈయన బలహీనమైన వాడు కాబట్టి బలవంతుడిని తీసుకొస్తావు. మరి నువ్వేంటి? నీ వయసు ఎంత? 72 ఏళ్ళు. నువ్వు యువకుడివా? మరి బలమైన వ్యక్తులంటే ఏ రకంగా మీరు బలమైన వాళ్ళు? నీ జీవితంలో 2004లో రాజకీయాల్లోకి వచ్చావు. నేను 2000లో వచ్చాను. నీకన్నా చాలా చిన్న నేను. 25 సంవత్సరాలు అయింది నువ్వు రాజకీయాల్లోకి వచ్చి. గట్టిగా 20 సంవత్సరాలు అవ్వలేదు. 3 ఏళ్ళు అనుకుంటాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ సోదరుడు ధర్మాన ప్రసాద్ మహా అయితే 12-13 సంవత్సరాలు మంత్రిత్వ శాఖలు చేశాడు. తమ్మినేని సీతారాం
25 పైచిలకు చేశాడు. మీకున్న అనుభవాలేంటి? సీతారాం గారికి ఉన్న అనుభవాలేంటి? సీతారాం గారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు